ఇవాళ మేము గబ్బర్ సింగ్ రీ రిలీజ్కి వెళ్తున్నాం అనమాట యూకేలో. ఇవాళ మేము గబ్బర్ సింగ్ రీ రిలీజ్కి వెళ్తున్నాం అనమాట యూకేలో. ఫస్ట్ టైం గబ్బర్ సింగ్ రీ రిలీజ్ అవుతుంది యూకేలో. మిడిల్స్ బ్రో అని 2.5 hours జర్నీ చేసి వెళ్తున్నాం ఆడకి. అయితే మనతో పాటు ఉన్నారు హరీష్ బ్రో, డీజే హరీష్. హాయ్ బ్రో. హాయ్ హాయ్ బ్రో. ఫస్ట్ మీరు రానన్నారు, మిమ్మల్ని ఏం మోటివేట్ చేసింది సినిమా రావడానికి? జస్ట్ ఎంజాయ్ చేద్దామని వెళ్తున్నాం అంతే. కాదు బ్రో, ఫస్ట్ పిలిచినప్పుడు రానన్నారు కదా, ఆ తర్వాత మీరే ఫోన్ చేసి వద్దాం అనుకున్నారు. అంటే ఆ గ్యాప్లో ఎలా మోటివేట్ అయ్యారు? మిమ్మల్ని ఏం మోటివేట్ చేసింది సినిమాకి రావడానికి? ఎలాగో షిఫ్ట్స్ ఏం లేవు కాబట్టి మామూలు ఎంజాయ్ చేద్దామని వస్తున్నాం అంతే. శ్రావణి వెళ్దాం అంది. ఏమో చెప్తుంది పేరు శ్రావణి. ఫస్ట్ రావద్దు అనుకున్నారు వీళ్ళు, తర్వాత మళ్ళీ వీళ్ళే ఫోన్ చేసి వస్తా అన్నారు. ఈ గ్యాప్లో ఏం మోటివేట్ చేసింది సినిమాకి రావడానికి చెప్పాల్సిందిగా కోరుతున్నారు ఆడియన్స్. మిడిల్స్బర్గ్ ఏరియా వెదర్ చూడడానికి, లొకేషన్స్ చూడడానికి. వెదర్ లొకేషన్ చూడడానికి సినిమాకి వస్తున్నారా? వ్యూ బాగుంది, సీనరీ, లొకేషన్. దారి ఎట్లా ఉంది అసలుకి? ఏంటి అంటే జర్నీ ఎంజాయ్ చేస్తున్నావా? జర్నీ చాలా బాగుంది, ఫీల్, లొకేషన్స్, వ్యూ. ఇంక సన్సెట్ కాబట్టి ఇప్పుడు ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. అదిగో చూసారా, ఒక చోట ఎండ పడుతుంది, మిగతా చోట అంతా మబ్బులు ఉన్నాయి, చీకటిగా ఉంది, నీడ ఉంది. అరుదైన దృశ్యం. ఇలాంటి సీనరీస్ అన్నీ దూరం నుంచి చూడడం కానీ ఇలా ఎప్పుడు దగ్గర నుంచి చూడలేదు. ఇప్పుడు చాలా దగ్గరగా పక్క నుంచి వెళ్తుంటే చాలా బాగుంది. చూడండి అసలుకి చాలా బాగుంది వ్యూ అంతా. ఇప్పుడు బ్రో చెప్తాడు. ఇప్పుడు మన చిన్నన్న ఉన్నాడు, చిన్నన్న అడిగి ఆయన ఎలా ఫీల్ అవుతున్నాడో తెలుసుకుందాం. బ్రో ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ టైం యూకేలో ఒక రీ రిలీజ్ సినిమాకి ఫస్ట్ టైం అనుకుంటా కదా వెళ్దాం? రీ రిలీజ్ ఫస్ట్ టైం వెళ్తున్నా. అంటే మోటివేట్ చేసింది, ఎందుకు వెళ్ళాలనిపించింది అసలు? మోటివేషన్ ఏం లేదు, ఇప్పుడు రీ రిలీజ్ అంత పెద్ద జాతర నడుస్తున్నాయి కదా ఇండియాలో, మనం కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దామని. అందులో పవన్ కళ్యాణ్ సినిమా కొంచెం వైబ్ ఉంటుంది కదా, దాని గురించి అని ఇంత దూరం జర్నీ చేయడం, ఆల్మోస్ట్ 200 kilometers జర్నీ చేసి వెళ్ళడం అనేది మంచి ఎక్స్పీరియన్స్ లా ఉంది. అలాగే పోయినసారి కూడా ఒకసారి మేము వెళ్ళినప్పుడు మిస్ అయ్యారు కాబట్టి. లాస్ట్ టైం మీరు ఖుషి సినిమాకి వెళ్ళినప్పుడు నాకు అప్పుడు తెలియకనా సంథింగ్ ఏదో నాకు కుదరక రాలేదు. ఇంకా అప్పటి నుంచి అనుకుంటున్నా ఏదైనా రీ రిలీజ్ అయితే వెళ్దామని. సో దాంట్లో పవన్ కళ్యాణ్ సినిమా కలిసి వచ్చింది, ఇంకా మిస్ అయ్యే ఛాన్స్ లేదు కదా. సో అట్లా అందుకనే ఇంత దూరం జర్నీ చేసి వెళ్ళడానికి కూడా రెడీ అయిపోయినాం. ఆ వైబ్ ఎంజాయ్ చేయాలి, ఇప్పుడు రీ రిలీజ్ వైబ్ ఎంజాయ్ చేయాలి. అది వైబ్ అంటే ఏంటి? ఇప్పుడు చూసిన సినిమా స్టోరీ తెలుసు ఆల్రెడీ అంతా, కానీ వైబ్ అంటే ఏం ఎంజాయ్ చేస్తారు? వైబ్ అదే అంటే ఇంకా అక్కడ ఫ్యాన్స్ హడావిడి, అరుపులు, కేకలు అవి ఎంజాయ్ చేయాలి. సినిమా ఎట్లా తెలిసిన సినిమానే కాబట్టి, ఇంకా మనం ఎస్పెషల్లీ గబ్బర్ సింగ్ సినిమాకి ఇప్పుడు మనం వెళ్ళేది కాబట్టి ఆ గబ్బర్ సింగ్ ఆ పాటలు అవి ఆ సీన్స్ ఉన్నాయి కదా, పోలీస్ సీన్స్ అవన్నీ. సో మెయిన్గా ఆ సీన్ అంతాక్షరి సీను మెయిన్గా ఫ్యాన్స్ వైబ్ ఎంజాయ్ చేయాలని ఇంత దూరం జర్నీ చేయడం అట్లా. అది చూద్దాం, లెట్స్ సీ ఎలా ఉండిద్దాం. మనకి ఒక అబ్బాయి వస్తాడు, బడాయి బాబు మనదీప్ వస్తాడు మన దగ్గరికి. మనదీప్ అని ఒక అబ్బాయి వచ్చి హడావుడి చేస్తాడు ఆడ. ఆ హడావుడి మొత్తాన్ని కూడా చిత్రిస్తాం. కేక్ పట్టుకొస్తున్నాడు, పిఎస్పీకే అని కేక్ పట్టుకొస్తున్నాడు. కేక్ కటింగ్ కూడా ఉంది, వేడుకల్లో సెలబ్రేట్ చేద్దాం. ఆపుదాం థియేటర్ స్టాఫ్ వచ్చి వాళ్ళు కూడా అంతే ఉండిపోయారు.
మేమైతే రిలీజ్ ఇలా ఎంజాయ్ చేస్తాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.